నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజ్ తరుణ్ కు నోటీసులు పంపడంతో రాజ్ తరుణ్ కు పెద్ద షాక్ తగిలినట్లయింది. ఈ క్రమంలోనే విచారణకు హాజరవ్వాలంటూ రాజ్ తరుణ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు వెంటనే హాజరు కావాల్సిందేనని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా తాను ఎక్కడున్నా జూలై 18 లోపు అంటే మరో 2 రోజుల్లో పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని గడువు విధించారు. రేపటితో రాజ్ తరుణ్ కు పోలీసులు ఇచ్చిన గడువు ముగిసిపోనుంది. గడువులోగా రాజ్ తరుణ్ విచారణకు హాజరు కాకపోతే అతనిపై పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రాజ్ తరుణ్ పై లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు పెట్టింది. లావణ్య ఇచ్చిన ఆధారాల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నార్సింగి పోలీసులు. ఈ కేసులో రాజ్ తరుణ్ తో పాటు రాజ్ తరుణ్ పై కేసు ఫైల్ అయింది. రేపటితో గడువు ముగియబోతుంది. రాజ్ తరుణ్ తో పాటు తిరగబడే ఆసామి హీరోయిన్ మాల్వి మల్హోత్రా పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. 506, 420, 493 సెక్షన్ల ప్రకారం కేసు ఫైల్ అయింది. ఈ కేసులో A1 నిందితుడిగా రాజ్ తరుణ్, A2గా మాల్వి మల్హోత్రాను చేర్చారు. ఈ క్రమంలోనే కేసు విషయమై విచారణకు హాజరు కావాల్సిందిగా రాజ్ తరుణ్ కు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేస్తూ ఆదేశించారు. రాజ్ తరుణ్ కి ఇచ్చిన గడువు రేపటితో ముగియబోతుంది. రేపు రాజ్ తరుణ్ విచారణకు హాజరు కాకపోతే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. పోలీసులు రాజ్ తరుణ్ హాజరవుతారా లేదా అనేది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి హీరో రాజ్ తరుణ్ కేసులో రోజుకొక కొత్త ట్విస్ట్ తెర మీదకి వస్తుంది. ఇప్పటికే రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుని అబార్షన్ చేయించి మోసం చేశాడంటూ కూడా రాజ్ తరుణ్ బాధితురాలు అటు లావణ్య నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది. నార్సింగ్ పోలీసులకు రాజ్ తరుణ్ తో దాదాపు 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి సంబంధించినటువంటి కొన్ని ఎవిడెన్స్, కొన్ని ఆధారాలు మొత్తం కూడా పోలీసులకు అందించినటువంటి లావణ్య అందించిన ఆధారాల నేపథ్యంలో పోలీసులు 3 సెక్షన్ల కింద రాజ్ తరుణ్ తో పాటు మరోవైపు రాజ్ తరుణ్ సంబంధించినటువంటి మరొక వ్యక్తి ఎవరైతే మాల్వి మల్హోత్రా, మరోవైపు మయాంక మల్హోత్రా, ఈ ముగ్గురుపై కూడా అటు 3 సెక్షన్ల కింద సెక్షన్ 420, 506, 493 కింద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుంది. ఈ కేసులో A1 గా హీరో రాజ్ తరుణ్ పేరు చేర్చారు. అదేవిధంగా A2 గా మాల్వి మల్హోత్రా, A3 గా మయాంక మల్హోత్రా, ఈ ముగ్గురిని ఎఫ్ఐఆర్ లో చేరుతూ నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక కేసు నమోదు చేసిన తర్వాత అటు రాజ్ తరుణ్ కి BNS యాక్ట్, భారత న్యాయ సంహిత సెక్షన్ ప్రకారం సెక్షన్ 35 సబ్ క్లాస్ 3 ప్రకారం ప్రస్తుతం నోటీసులు సర్వ్ చేశారు. ఎక్కడ ఉన్నా కూడా ఈ నెల 18 లోపు ఖచ్చితంగా పోలీసుల విచారణకు హీరో రాజ్ తరుణ్ అటెండ్ కావాలంటూ కూడా పోలీసులు సెక్షన్ 35 సబ్ క్లాస్ 3 ప్రకారం నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఈ నోటీసులు రేపటితో లాస్ట్ అంటే చివరి గడువు ముగుస్తుంది కాబట్టి మరి ఇప్పటివరకైతే రాజ్ తరుణ్ దీని విషయంలో అంటే కేసు నమోదైనటువంటి విషయంలో ఎప్పుడైతే స్పందించలేదు, అప్పుడు హీరో లావణ్య చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి దానిపై మీడియాతో వచ్చాడు. కానీ ఆ తర్వాత రాజ్ తరుణ్ అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. అతని ఫోన్ మొత్తం కూడా పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అతని కోసం పోలీసులు అయితే నోటీసులు సర్వ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా రేపటి వరకు చూసిన తర్వాత రాజ్ తరుణ్ మరి విచారణకు హాజరవుతారా లేదా ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు కూడా సమాయత్తం అవుతున్నారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి హీరో రాజ్ తరుణ్ కేసులో ఒక రోజుకు కొత్త ట్విస్ట్ తెర మీదకి వస్తుంది. దాదాపు 10 సంవత్సరాల పాటు తనతో సహజీవనం చేసినటువంటి రాజ్ తరుణ్ పెళ్లి చేసుకున్నాడు. తనను అదేవిధంగా తల్లిని చేశాడు. తల్లిని కాకుండా అబార్షన్ కూడా చేశాడనేటువంటి వాదన ఆరోపణలు అటు లావణ్య చేస్తుంది. కాబట్టి అందుకు సంబంధించినటువంటి మెడికల్ బిల్స్ కావచ్చు, వీరు తిరిగినటువంటి ప్లేసెస్, హోటల్స్, ఉన్నటువంటి ఇల్లుకు సంబంధించిన విషయంలో, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి పెట్ డాగ్స్ సంబంధించిన విషయంలో వీటన్నిటి వివరాలు మొత్తం కూడా పోలీసులకు అటు లావణ్య సమర్పించింది. కాబట్టి మరి ఇప్పటికైనా పోలీసులు రాజ్ తరుణ్ ని విచారిస్తారా లేదా ఒకవేళ రాకపోతే రాజ్ తరుణ్ మరి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడా అనేది కూడా ఒక సస్పెండ్ అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇప్పుడు మరి పోలీసుల విచారణకు హాజరు కాకుండా మరి డైరెక్ట్ గా కోర్టుకు వెళ్లి రిలీఫ్ అడుగుతారా అనేది కూడా ఒక చర్చ మాత్రం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రము లావణ్య మాత్రం నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను, రాజ్ తరుణ్ తనతోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి, మరోవైపు తనతోనే జీవిస్తానని మాత్రం ఇప్పటికే లావణ్య చెప్తుంది. కాబట్టి ఇంత జరిగిన తర్వాత మరి హీరో రాజ్
రాజ్ తరుణ్ అమ్మతో ఉంటాడా? మరి హీరో రాజ్ తరుణ్ పై పోలీసులు నమోదు చేసిన సెక్షన్స్ ప్రకారం మనం చూడొచ్చు 420 ఏదైతే ఉందో చీటింగ్ కేసు, దీనికి 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంది, జరిమానా కూడా విధిస్తూ ఉంటారు. మరోవైపు 506 ప్రకారము 2 ఏళ్ల జైలు శిక్ష ఉంది, దీనికి జరిమానా కూడా ఉంటుంది. ఇంకా 493 అయితే ఖచ్చితంగా 10 ఏళ్ల పాటు జైలు శిక్ష ఉంది, దీనికి నాన్ బెయిలబుల్ సెక్షన్. కాబట్టి ఈ కేసు విషయంలో మరి రాజ్ తరుణ్ పై ఇప్పుడు నార్సింగ్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారని మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఒక సస్పెన్స్ అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ రాజ్ తరుణ్ కి ఇచ్చినటువంటి గడువు రేపటితో ముగుస్తుంది కాబట్టి ఆ గడువు లోపే ఈ రోజు సాయంత్రం వరకు అటెండ్ అవుతారా, లేదా రాజ్ తరుణ్ కాకుండా తన అడ్వకేట్ ద్వారా అటు పోలీసులను ఆశ్రయిస్తారా? ఇది సస్పెన్స్ అయితే నెలకొందని చెప్పవచ్చు. మరి రేపటి వరకు చూసిన తర్వాత ఒకవేళ రేపు కూడా స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా అతనిపై పోలీసులు కూడా చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. సుమా, థ్యాంక్ యూ సునీల్.